మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇటీవల ఓటర్ కార్డులను పంపిణీ చేసి ప్రలోభ పెట్టగా తాజాగా మరో భాగవతం బయటపడింది. ఒకే ఇంట్లో 43 ఓట్లను నమోదు చేయించడం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసఫ్గూడ ప్రాంతంలోని బూత్ నంబర్ 246లో ఒకే ఇంట్లో 43 ఓట్లను నవీన్ యాదవ్ నమోదు చేయించారని తెలుస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరుతో ఏ గ్యాలరీ స్టాండ్ తో పాటు మరో క్రికెటర్ రావి కల్పన పేరుతో 3వ నెంబర్ గేట్ ను ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షులు మిథున్ మన్హాస్, ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ పాల్గొన్నారు. ఇక అనంతరం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ ను మ్యాచ్ ను జైషాతో కలిసి మంత్రి నారా లోకేష్ వీక్షించారు.